జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వావ్ శ్రీమతి, కాఫీ అద్భుతం. వరల్డ్ కప్ కూడా ఈ కాఫీ కప్ ముందు కనబడదు, అంత గొప్పగా ఉంది. తీసుకో. అయిపోయిందా? కాఫీని నిన్ను పొగడ్డమా? కాఫీ తాగడం. యా, చూసావు కదా, లాస్ట్ సిప్ కూడా వదలకుండా తాగేశాను. అంత బాగుంది. గొప్ప పనిచేసావు. ఛీ! చీయా? అవును, చీయే. వాయ్? నీకోసం వేడి వేడి కాఫీని ఎవ్వరూ చూడకుండా దాచుకుని ప్రేమగా తెచ్చిస్తే మొత్తం తాగేస్తావా? ప్రేమగా తెచ్చావనే కదా తాగింది, అందులో తప్పేముంది? అయ్యయ్యో, అస్సలు తప్పలేదు బాబు. అదే కదా నేను అంటున్నాను. ఇదే సీను పెళ్లికి ముందుంటే ఇలాగే తాగేసేవాడివా? నేను నీలో సగం, నువ్వు నాలో సగం, కాఫీ కూడా సగం సగం అంటూ నువ్వో సిప్పు తాగి నాకో సిప్పు కూడా తాగించేవాడివి కదా. అవునా కదా చెప్పు. అంటే అవుననుకో, కానీ అది వేరు కదా. ఓహో, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా, ఇక ఎలాంటి రొమాంటిక్ వేషాలు వేసినా వేయకపోయినా పెళ్ళామే కదా, పడుంటుందిలే అనుకుంటున్నావు, అంతే కదా? అమ్మ నా పెళ్ళామోయ్, కనబడవు గాని ఇంత సాడిస్ట్ ఏంటే నువ్వు? కాఫీని షేర్ చేయలేదని కంప్లీట్ నా క్యారెక్టర్ని హీరో నుంచి జీరోకి మార్చేస్తావా? 2 to 3 మచ్. మరి లేకపోతే ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? నువ్వలా కాఫీ తాగుతూ ఆ కాఫీని నా పెదాలకి ఇలా అందిస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని అలా అలా అనుభవిస్తూ చాలా ఊహించుకున్నాను. ఇలాంటివి నేను బోలెడు ఊహించాను, కానీ ఏం ఉపయోగం? నేను అడుగుతుంది అలాంటి పెద్ద పెద్ద ఊహలు కాదు, ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ని. ఓ, కన్నయ్య, కాఫీలో చక్కెర వేయడం మర్చిపోయినట్టున్నానే. మరి చేదుగా ఇలాగే తాగేసావా? అయ్యో, చెప్పొచ్చు కదా మరి. దేనికైనా ఆహా ఓ అంటూ నన్ను ఎవరెస్ట్ అంత పైకెత్తేసావు. చక్కెర వేస్తే కాఫీ తీయగా ఉంటుంది అంతే, కానీ నీ చేత్తో ఇచ్చిన కాఫీ కమ్మగా ఉంది అన్నాను. అది అబద్ధం కాదు కదా. ఆయన రుచి పదార్థంలో కాదు, ఇచ్చిపుచ్చుకునే మనసుల్లో ఉంటుంది. నీ మనసుతో ఇచ్చావు, నా మనసుతో పుచ్చుకున్నాను. సో టేస్ట్ ఇస్ అవసరం. కన్నయ్య, నిజంగా టేస్ట్ అంత అవసరమా? నీ చిట్టి పెదాలంత అవసరం. చాలా చి పా కన్నయ్య. సర్లే, నిన్ను ఇంకా ఇలాగే కదిపితే ఇలాంటి చిలిపి మాటలతోనే చిటారు కొమ్మకు తీసుకువెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు కాదు కదా, నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ మైండ్. టాపిక్ చేంజ్. ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ ఆ విఠల్ గాడి సంగతి ఏం చేయబోతున్నావు? చెప్పాను కదా, నేను ఆ నాగవల్లి మనిషిగా విఠల్ గాడికి విగ్రహంతో పరిచయం కావాలి. ఇదే విషయం వాడితో మాట్లాడి నా మనిషి ఒకడు వస్తాడని చెప్పు. కాల్ చెయ్యి. కన్నయ్య, అసలు ఆ నంబర్ వర్క్ చేయడం లేదు. ఇటివ్వు. సిమ్ బ్లాక్ చేసినట్టున్నాడు. అంటే మనం ఆ విఠల్తో మాట్లాడింది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందా? తెలిసిందో లేదో తెలీదు. నెంబర్ బ్లాక్ చేశారంటే జాగ్రత్త పడ్డారనే కదా. మరి ఇప్పుడు ఎలా కన్నయ్య? వాడు వస్తాడు, మన సమస్యలకి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్నామే, కానీ ఇలా జరిగిపోయింది ఏంటి? వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తే వాడి నెంబర్ పనిచేస్తూనే ఉంటుంది కదా. అయినా వాడేమన్నా చచ్చి పైకి వెళ్ళాడా? బ్రతికే ఉన్నాడుగా. ఆత్మని రప్పించడానికి బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు వీణ్ణి రప్పించడానికి కూడా ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. చేద్దాం. అయినా అలా వదిలేస్తామో ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.